నమో నారాయణాయ. వారాహి అమ్మకు నమస్కారం చేసుకుంటూ, అమ్మవారి దయ, ఆమె చల్లని చూపులు మనందరిపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజుటి వీడియో స్టార్ట్ చేస్తున్నానండి. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే, తల్లి నీ కళ్ళల్లోకి చూస్తూ నీతో మాట్లాడాలనే వచ్చానమ్మా. నీ తల్లిని, వారాహి అమ్మను. ఆఖరి వరకు విను. తప్పకుండా నీ ముఖంలో చిరునవ్వు వస్తుంది. నువ్వు ఈ రాత్రికి చిరునవ్వుతో నిద్రిస్తావు. నీ మనసులో ఎటువంటి బాధ, ఎటువంటి అల్లకల్లోలం లేకుండా, ఎటువంటి ఆరాటం అనేది, ఏ దిగులు లేకుండా ఈరోజు నీ కంటి నిండా నిద్రిస్తావు. ఇది ఆఖరి వరకు విను. నీ తల్లి చెప్పే ఈ సందేశం ఏంటి అనేది నువ్వు తప్పకుండా విని తీరాలి బిడ్డ. ఈరోజు నీ కళ్ళలోకి చూసి మాట్లాడాలని ఆతృతగా ఎదురు చూస్తున్నాను. వచ్చావా తల్లి? ఆఖరి వరకు విని ఈరోజు నువ్వు మొదలుపెట్టు. సరైన జీవితాన్ని ఎప్పుడు నేర్చుకుంటావు చెప్పు? కాలం అనేది వేగంగా పోతుందమ్మా. కానీ నువ్వు మాత్రం అక్కడే ఉన్నావు. నువ్వు బాగుంటేనే కదా నలుగురు నిన్ను మెచ్చుకుంటారు, నిన్ను మర్యాద ఇస్తారు. నువ్వు ఉండే చోటును బట్టి అందరూ నిన్ను వెతుక్కుంటూ వస్తారు. కాబట్టి నువ్వు మాత్రం నమ్మకాన్ని పోగొట్టుకుంటున్నావు. నమ్మకం లేని మనిషి రెక్కలు లేని పక్షిలాగా కింద పడిపోతారు తల్లి. ఇది జీవితం. ఇక ఒక్క క్షణం కూడా ఆలస్యం చెయ్యకు. ఎప్పుడు కూడా నా వల్ల కాదు అని గమ్మున కూర్చోవద్దు. నీకు అవసరమైన దానికోసం నువ్వే వెతుక్కుంటూ వెళ్ళాలి. ఏది కూడా నీ దగ్గరకు రాదు బిడ్డ. ఎలాగా నువ్వు నడుచుకుంటావో దాని ప్రకారమే జరుగుతూ ఉంటుంది. ఎవ్వరు కూడా నీ కోసం ఏ పని చెయ్యరు, నీ తల్లి వారాహి అమ్మ తప్ప. నీ జీవితం కోసం ఇతరులు వారి సమయాన్ని వృధా చేసుకోరు. కాబట్టి నువ్వు ఎవరిని నమ్ముకొని ఉండకు, ఎవరిపైన ఆధారపడి ఉండకు. నీ జీవితం నువ్వే చూసుకోవాలి. అందువల్ల ప్రయత్నించు. ప్రయత్నించి ఓడిపోయినా కూడా మళ్ళీ మళ్ళీ ప్రయత్నిస్తూనే ఉండు. అన్ని విజయాలు నీకు వస్తాయి. నీకు అందిస్తాను అంటే దాని అర్థం నువ్వు గమ్మున కూర్చుంటే ఏది నీకు కావలసింది విజయం నీ చేతిలో పెట్టను. నీకు కావలసిన దానికోసం నువ్వు ప్రయత్నించాలి. అలా ప్రయత్నించినప్పుడు నీకు విజయం అందిస్తాను. ఎంత నీ తల్లి వారాహి అమ్మ నీకు ఎంత చెప్పినా కూడా, ఎంత సహాయపడ్డా కూడా నువ్వు కొద్దిగా కూడా కష్టపడకుండా ప్రయత్నించకుండా ఉంటే ఎలా చెప్పు? నువ్వు ఏది కూడా చేయకుండా ఏదీ రాదు తల్లి. నువ్వు ప్రయత్నిస్తూ ఉన్నప్పుడు ఒక్కొక్కసారి ఓటమి కూడా రావచ్చు. ఒకే ప్రయత్నంలో ఎవ్వరికీ కూడా విజయం కలగదు కదా. కాబట్టి నమ్మకాన్ని వదులుకోకు. ఇక మీద రాబోయేది కఠినమైన సమయం. అది కూడా వస్తుంది తల్లి. నీ జీవితంలో నువ్వు పోరాడాల్సిన అవసరం తప్పకుండా ఉంది. అలాంటప్పుడు పోరాడే తీరాలి. ఓటమి వచ్చినా కూడా మళ్ళీ మళ్ళీ ప్రయత్నిస్తూ పోరాడాలి. 9 సార్లు ఓడితే 10వ సారి తప్పకుండా గెలుస్తావమ్మా. మొదట నీ మీద నువ్వు నమ్మకం పెట్టుకో. ఏదైనా సాధించవచ్చు. అది వదిలేసి ఇతరుల మీద కొర చెబితే వృధా తల్లి. ఇక్కడ ఎవ్వరూ కూడా నిన్ను ఓడిస్తారు అని చెప్పలేరు కదా. అదేవిధంగా నీ గెలుపుని ఆపటం కూడా ఎవ్వరి తరం కాదు. అలా ఎవ్వరూ కూడా చెయ్యలేరు కూడా. నీ వెనక నేనున్నప్పుడు, నీ తల్లిగా నీ చుట్టే నేనున్నప్పుడు నీ విజయానికి, ఓటమికి నీది మాత్రమే బాధ్యత. కాబట్టి ఓడిపోయినప్పుడు ఇతరులను తప్పు పట్టవద్దు. నువ్వు ఎక్కడ తప్పు చేశావు అనేది సరిచేసుకో. ఇది నీకు కొద్దిగా సాధన కాలమే అయినా కూడా తప్పదు. దీనిని ఎదుర్కొని తీరాల్సిందే. భయపడకు. నీకు తోడుగా నీ తల్లి వారాహి అమ్మని ఉన్నాను. అనుకోని కార్యం అతి త్వరలో నెరవేరబోతోంది. నీ జీవితంలో మంచి ఎత్తుకుతావు తల్లి. ఎప్పుడూ కూడా నీ చెయ్యి వదలను. నిన్ను నేను మంచి దారిలో నడిపిస్తాను. ఎప్పుడు ఎలా ఉండాలనేది నేర్పిస్తూ ఉంటాను. నీ సమస్యలు తీర్చేందుకు మంచి మార్గాలు తెలియపరుస్తుంటాను. నీ మనసులో ఉన్నంత దిగులంతా కూడా పక్కన పెట్టేసేయి. నా గొంతు మాత్రమే వింటూ ఉండు. నా కళ్ళలోకి చూస్తూ ఉండు. అవసరమైనప్పుడల్లా నీకు మంచి మార్గాలు నీ మనసుకు నేను నేర్పిస్తూ ఉంటాను. అది వినేందుకు మాత్రమే కొద్దిగా ప్రయత్నిస్తూ ఉండు తల్లి. దిగులు పడేందుకు ఇక్కడ ఏమీ లేదమ్మా. నిదానమే ప్రధానం అంటారు కదా.
అది నీ జీవితంలో మంచి మార్పును తెచ్చిపెడుతుంది. శోధనలు ఎన్ని తట్టుకుంటావో అంత మంచి స్థాయికి చేరుకుంటావని అర్థం. అన్ని ఆలోచనలకు ఒక ముగింపు ఉంటుంది. ఆ ముగింపు నిశ్చయంగా శుభకరంగానే ఉంటుంది. అతి త్వరలో అంటే వచ్చే పంచమిలోగా నీకు మంచి మార్గం కలిగిస్తాను. అంతవరకు నమ్మకంతో ఉండు. నమ్మకం వదలకుండా ఉండు. ఎదురు చూస్తూ ఉండు తల్లి. నమ్మకంతో ఉంటే అంతా మంచే జరుగుతుందమ్మా. నీ తల్లి వారాహి అమ్మ నీకు తోడుగా, అండగా ఉన్నంత వరకు నీ శత్రువుల నుండి నువ్వు భయపడాల్సిన అవసరమే లేదు. నీ శత్రువుల నుండి నిన్ను ఎప్పుడూ నేను కాపాడుకుంటూ ఉంటాను. నీ దిగులంతా కూడా ఆనందంగా మార్చేస్తాను. ప్రకాశవంతమైన మనసులో ఈ రోజును మొదలుపెట్టు తల్లి. ఈ రాత్రిలోగా నీకు అంతా శుభమే కలుగుతుంది. నీ మనసును నువ్వు అదుపులో ఉంచుకొని ప్రశాంతంగా నీ మనసుని నిలుపుకొని నీ మనసులోకి ఎటువంటి దురాలోచనలు, భయం, దిగులు అనేది రానివ్వకు. నువ్వు చేసే పనిలో నీకు విజయం అనేది కలుగుతుంది. ఇక సంతృప్తిగా ఉండు తల్లి. నీ తల్లి వారాహి అమ్మ నీకు తోడున్నంత వరకు నువ్వు ఎటువంటి భయం పడవలసిన అవసరం లేదు. ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరికొంతమంది వారాహి అమ్మ భక్తులకు షేర్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు.